వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో లాస్ట్ ఇయర్ 2025లో మనం చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ అండ్ బ్యాంక్స్ ఈ రెండు కొంచెం ప్రాఫిట్ కొంచెం మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ 2026లో ఏ సెక్టర్ అనేది మనకి ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆటో అండ్ బ్యాంక్ సెక్టర్స్ అనేది కొంచెం మంచిగా పర్ఫామ్ చేసినాయి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఏ సెక్టర్ అనేది ఎక్కువ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉండేది మీ ప్రకారంగా? సో బేసిక్గా ఒకటి పెర్ఫామ్ చేస్తుంది చేయదు అని చెప్పడానికి మన దగ్గర సాలిడ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉండాలి. సో బ్యాంక్స్ అండ్ ఆటోస్ ఎందుకు పర్ఫామ్ చేసాయి ఫస్ట్ ఇది అర్థం కావాలి మనకి. తర్వాత ఏది పర్ఫామ్ చేస్తుందో మనకు క్యూ అర్థమవుతుంది. సో ఫస్ట్ అసలు బ్యాంక్స్ అండ్ పర్టికులర్గా మనకు ఆటో పర్ఫామ్ చేయడానికి గల కారణం బ్యాంకింగ్లో లిక్విడిటీని పెంచి వడ్డీ రేట్లను తగ్గించి ప్రైవేట్ క్యాపెక్స్ని బిల్డ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దానికోసం జిఎస్టీ కట్ చేసింది, ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేసింది, రకరకాలు ఇవన్నీ చేసింది. దానివల్ల యూజువల్గా ఫస్ట్ ఏది బెనిఫిట్ అవుతుంది, బ్యాంకింగ్ సెక్టర్ బెనిఫిట్ అవుతుంది. దాని తర్వాత ఏం బెనిఫిట్ అవుతుంది, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్ ఆటో సెక్టర్ అనేది కూడా బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటుగా ఏం చేశారు, జిఎస్టీ రేట్ కట్ కూడా తీశారు. సో జిఎస్టీ రేట్ కట్ కూడా చేయడం వల్ల ఆటో సెక్టర్ ఫస్ట్ 6 months బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ లాస్ట్ 6 monthsలో బాగా పర్ఫామ్ చేసింది. అవును, పర్టికులర్లీ ఆఫ్టర్ జిఎస్టీ రేట్ కట్ మంచి ర్యాలీ వచ్చింది అటు దీంట్లో. ఎట్ ద సేమ్ టైం మనకి బ్యాంకింగ్లో కూడా పిఎస్యు బెటర్గా చేసింది. ఎప్పుడు మనకి 50% వరకు ఎఫ్పిఎస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి లిమిట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత పిఎస్యు బ్యాంక్స్ మరింతగా ర్యాలీ లేని. సో బేసిక్గా గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా ప్రైవేట్ కన్జంప్షన్ అనేది బాగా పెరగాలి. సో గత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. సో గవర్నమెంట్ ఎప్పుడైనా ఫోకస్ ఎట్లా పెడుతుంది, మనకి జీడిపి గ్రోత్ అవ్వాలి అని అంటే డైరెక్ట్గా గవర్నమెంటే ఖర్చు పెట్టి లిక్విడిటీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా కొంత జీడిపి బిల్డ్ అవుతుంది. కానీ గతంలో జరిగిన దాంట్లో ఏమైంది, వెరీ ఫ్యూ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అందులో పార్టిసిపేట్ చేయగలిగేవి. కానీ దాన్ని ఏం చేశారు, ఇప్పుడు పెద్ద కంపెనీస్లోకి డబ్బులు ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద కంపెనీస్లోకి డబ్బులు వెళ్ళినట్లయితే మనకు మార్కెట్లోకి ఎట్లా లిక్విడిటీ వెళ్తుందన్న క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు వాళ్ళు రూల్స్ని కొంత సడలించి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రా బేస్డ్ ఆ కంపెనీస్ కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. సో దానివల్ల మనం అందుకే గత సంవత్సరాల్లో ఇన్ఫ్రా బాగా పెరగడం చూసాను. బ్రాడర్ బేస్డ్ ఇండెక్స్ పెరిగిపోయింది. సో బేసిక్గా ఏంటి, దానివల్ల కొంత లిక్విడిటీ బయటకు వస్తుంది అని. కానీ వాళ్ళు అనుకున్న రిజల్ట్ మార్కెట్లో కనిపించలేదు. యూజువల్లీ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ కనపడడం కొంత సమయం పడుతుంది. రోడ్లు బిల్డ్ చేశారు, బిల్డింగ్లు బిల్డ్ చేశారు, ఎయిర్పోర్ట్లు బిల్డ్ చేశారు, ఇన్ఫ్రా అంతా బిల్డ్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫ్రా రిజల్ట్ ఇవ్వడం మొదలు పెట్టాలి అంటే ఏమవ్వాలి, ముందు ప్రజల దగ్గర కూడా ఖర్చు పెట్టే కెపాసిటీ ఉండాలి. సో ప్రజల దగ్గర ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు, ప్రజల దగ్గర సేవింగ్స్ ఉండట్లేదు అని ఒక విషయం, అంటే అప్పుల భారం కూడా ఎక్కువగా పెరుగుతుందని ఒక విషయం ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో రకరకాల మెజర్స్, సో కాల్ జిఎస్టీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని రిడక్షన్స్ చేసుకుంటూ క్యాపెక్స్ అంటే ప్రజల చేతే ఖర్చు పెట్టించి ప్రైవేట్ క్యాపెక్స్ని పెంచే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ మొదలుపెట్టింది. సో బేసిక్ ఇక్కడ ఎవిడెంట్గా కూడా కనిపించింది మనకి జిఎస్టీ నెంబర్లు, ఆటో సేల్స్ డేటాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు అనుకూలంగానే నెంబర్ని డెలివరీ చేస్తోంది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ మీద ఉండొచ్చు, ఇప్పుడు ఓన్లీ ఆటో కాదు కదా. ఎగ్జాంపుల్ వేరే సెక్టర్స్ అంటే, సో బేసిక్గా మనకి వేరే సెక్టార్స్ కన్సంప్షన్ థీమ్ అంతా కూడా బ్రాడర్ బేస్డ్. ఎఫ్ఎంసీజీ ఉంది, ఎఫ్ఎంసీజీ కూడా బూస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు జనాలకి ఖర్చు పెట్టే కెపాసిటీ వచ్చింది. యూజువల్లీ దేని మీద పెడతారు, ఎంటర్టైన్మెంట్, హాలిడేస్ అంటే టూరిజం మీద పెడతారు. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ మీద పెడతారు. అట్ ద సేమ్ టైమ్స్ ఏమైనా అప్లయన్సెస్ ఏమైనా కొనుక్కోవాలంటే ఆ అప్లయన్సెస్ కొనుక్కుంటూ ఉంటారు, రైట్. ఇంకొంచెం డబ్బులు మిగులుతున్నాయి, ఇంకొంచెం సేవింగ్స్ పెరుగుతున్నాయి అని అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అపార్ట్మెంట్స్ కొంటారు. సో బేసిక్ ఇట్లా మళ్ళీ కన్సంప్షన్ అనేది మార్కెట్లో రివైవల్ స్టార్ట్ అవుతుంది, రొటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అన్ని క్యూర్ కావు, అంటే స్టేజ్ బై స్టేజ్. టైం అంటే నెంబర్ చెప్తారా సార్? సో బేసిక్గా నెక్స్ట్ ఇయర్కి ఏం జరుగుద్ది, అన్నీ ఒకేసారి అవ్వవు. ఇప్పుడు ఆటో పెరిగింది అండ్ బ్యాంక్స్ పెరిగాయి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగడానికి స్కోప్ మనకి పర్టికులర్గా ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీటికి ఎక్కువ ప్రాబబిలిటీ కనపడుతుంది. ఎందుకు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాటన్నిటికీ జిఎస్టీ 0 చేశారు. సో ద ప్రైస్ విల్ కమ్ డౌన్ ఆటోమేటికలీ. ఎక్కడ రెన్యువల్స్ కూడా తగ్గే, అంటే రెన్యువల్స్ ఆగిపోతుంటాయి కదా యూజువల్లీ, అది తగ్గిపోతుంది, ఎక్కువ కాగవు. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకునే ఒక సంఖ్య కూడా పెరుగుతుంది మనలాంటి అవేర్నెస్ వల్ల. సో బేసిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ రూల్ స్లోలీ. అండ్ గోయింగ్ ఫర్దర్ హెల్త్ని ఎఫర్ట్ చేయలేమన్న విషయం కూడా అందరికీ క్లారిటీ వస్తుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లో డబ్బులు పోతూనే ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ బాగానే ఉంటాయి. అండ్ అదర్ ఫైనాన్స్ రిలేటెడ్ అంటే మనకి బ్రోకర్స్, అట్ ద సేమ్ టైం ఏఎంసీస్. ఒకప్పుడు మనకి వీళ్ళందరి యొక్క వెయిటేజెస్ ఎక్కువ లేవు మార్కెట్లో, ఇప్పుడు వాళ్ళు కూడా డామినెంట్గా ప్లే చేస్తున్నారు.
అండ్ ఆల్మోస్ట్ మనకి మ్యూచువల్ ఫండ్ యొక్క ఇండస్ట్రీ యొక్క వెయిటేజ్ ఇన్ జీడిపి కూడా పెరుగుతుంది. 20% ఆఫ్ ద వాల్యూమ్ మనకు కనపడుతుంది మ్యూచువల్ ఫండ్స్ నుంచి, అంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎన్బిఎఫ్సిస్ అగ్రెసివ్గా లోన్స్, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడాం ఎలిమెంట్స్, ఏం చేయాలన్న ఒక టూరిజం ట్రిప్కి వెళ్ళాలంటే పర్సనల్ లోన్, అప్లయన్సెస్ పర్సనల్ లోన్, వెహికల్ లోన్. సో ఈ లోన్స్ అన్నింటిని ఫాస్ట్గా డిస్బర్స్ చేసేది ఎవరు? యూజువల్గా ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్, పర్టికులర్గా ఎన్బిఎఫ్సిస్. సో ఎన్బిఎఫ్సిస్ ఫోకస్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం పార్ట్ అండ్ పార్సల్ ఆఫీస్ కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్ స్లోగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అండ్ సో ఇదంతా ఒక చైన్, వన్ బై వన్ ర్యాలీ అవుతూ పోతూ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా ర్యాలీ అవ్వాలంటే డిసెంబర్ ఎండింగ్ అయిపోయింది, ఇప్పుడు జనవరి స్టార్ట్ అయింది. జనవరి 2nd వీక్ నుంచి మనకు నెంబర్స్ వస్తూ ఉంటాయి. నెంబర్స్ని బేస్ చేసుకొని రివైవల్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాంట్రాబెట్ కూడా చూద్దాం. కాంట్రాబెట్ అంటే ఏంటి? వెన్ నో వన్ ఆర్ స్పీకింగ్ వీ షుడ్ స్పీక్. అంటే ఎవరు మాట్లాడిన సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. నీ ఎప్పుడు మాట్లాడేది ఐటీ. వెన్ నో వన్ ఆర్ స్పీకింగ్ ఐఎమ్ వెరీ ఫేవరబుల్ టు ఐటీ. సో ఐటీ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. లాస్ట్ 4 years నుంచి అది పెరగలేదు. అదేంటి ఇప్పుడు ఐటీ గురించి మాట్లాడుతున్నారు, ఏఐ బబుల్ వస్తుంది కదా అంటే, ఇండియన్ ఐటీ ఇస్ నాట్ ఏఐ రిలేటెడ్ కంపెనీ, ఇది నాన్ ఏఐ. సో యూజువల్గా ఏఐ బబుల్ ఏదైనా బర్స్ట్ అయినా కానీ యూజువల్గా నాన్ ఏఐ రిలేటెడ్ కంపెనీస్లోకి ఫ్లో అవుతాయి మనీ, అంతే కదా. ఏఐలో ప్రాబ్లం ఉంది, నాట్ ఇన్ ఆల్ ద కంపెనీస్. సో మన దగ్గర అంటే పర్టికులర్ ఐటీ అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్. అండ్ నెంబర్ 2 R&D కూడా ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా ఐటీ సెగ్మెంట్సే. సో దే విల్ ఆల్సో డెవలప్ దర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్గా ఇంకెట్లా చేయగలుగుతామని చెప్పేసి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఐటీ బేస్డ్ కంపెనీస్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం టెక్ రిలేటెడ్ కంపెనీస్, న్యూ ఏజ్ డిజిటల్ కంపెనీస్. అంటే దట్ డజంట్ మీన్ ఎవ్రీ, అంటే లెన్స్ కార్టు, జొమాటో అన్నీ అని నేను చెప్పట్లేదు. దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ హ్యావ్ గుడ్ వాల్యుయేషన్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అట్లాంటి టెక్ రిలేటెడ్ కంపెనీస్ పెరుగుతాయి. అండ్ ఐటీ విల్ డెఫినెట్లీ, అంటే ఐ హ్యావ్ లార్జ్, అంటే ఇప్పుడు అది పెరగకపోయినా ఇట్స్ ఫైన్ ఫర్ మీ టు ఇన్వెస్ట్ అని అనుకుంటాను. ఓకే, అంటే ఎందుకు? వాల్యుయేషన్ బాగుంది, చీపర్గా ఉంది, పెరగలేదు. సో నెంబర్స్ ఏమైనా రివైవ్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ ఇంకా చీపర్ అయితే వాల్యుయేషన్స్. సో ఇట్ విల్ బి ఎ గుడ్ టైమ్ ఫర్ మీ టు అక్యుములేట్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ విల్ కీప్ గ్రోయింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆగదు గ్రోత్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఆగదు? సో ఇప్పుడు ఏమవుతుంది? కన్జంప్షన్ డిమాండ్ని పెంచడం కోసం ప్రభుత్వం ట్రై చేస్తుంది. వెన్ కన్జంప్షన్ పెరుగుతుంది అనుకోండి, ఆ స్టోరీలో భాగం కింద ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలి కదా. అవును. సో కంపెనీస్ ఏం చేస్తాయి? వాళ్ళ క్యాపెక్స్ పెంచుతాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుతాయి, వాళ్ళు పెంచుతారు, కొత్త సెటప్స్ పెడతారు, అంటే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతారు. అండ్ దాంతోపాటుగా ఏం చేస్తారు? అవసరమైతే ఇంకా లోన్స్ను కూడా తీసుకుంటారు వాళ్ళు, అగైన్ బ్యాంక్స్కి బెనిఫిట్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ విల్ కీప్ గ్రోయింగ్. సో ఇక్కడ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యానుఫ్యాక్చరింగ్ గతంలో పెరిగినప్పటికీ స్టిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వాల్యుయేషన్ ఇంకా ఫేర్గానే కనపడుతుంది. అందులో టూ మచ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉందన్న కండిషన్స్ కనిపించట్లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ విల్ స్టిల్ గ్రో. అక్కడ అందులో పెద్దగా ఇంపాక్ట్ కనిపించట్లేదు. అంటే దాని మీద కూడా ఫోకస్ చేసే ఛాన్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ మీద, అంటే ఏదైనా ఎంకరేజ్ చేయడానికి. ప్రైవేట్ క్యాపెక్స్, ఇక్కడ పబ్లిక్ క్యాపెక్స్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టదు, ఖర్చు అంతా కూడా జనాల త్రూ ఖర్చు పెట్టిస్తారు. అదే సార్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడానికి ఏదైనా కొత్త స్కీమ్స్ కానీ, ఎగ్జాంపుల్ జిఎస్టీ మొన్న కట్ చేశారు, ఆటో సెక్టర్ అనేది లాస్ట్ ఆల్రెడీ లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ఎంఎస్ఎంఈ రిలేటెడ్. సో ఇప్పుడు లార్జ్ ఇండస్ట్రీస్కే లోన్స్ ఇస్తున్నారు అని అంటే బ్రాడర్ మార్కెట్ బెనిఫిట్ అవ్వదు. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఈజ్ ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ పోయిన సంవత్సరమే వాళ్ళు ఎంఎస్ఎంఈకి పెంచారు స్కోప్ని. ఎంఎస్ఎంఈకి పెంచడం వల్ల ఉపయోగం ఏంటి? ఎక్కువ మంది ఉంటారు అందులో, ఎక్కువ బిజినెస్లు బెనిఫిట్ అవుతాయి యూజువల్లీ. సో బేసిక్గా దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఈ గేమ్లో ఏమవుతుంది? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ విల్ రెవెన్యూస్, బుక్స్ అన్ని గ్రో అవుతాయి కదా. సో దే విల్ గెట్ ద బెటరెస్ట్ టు గెట్ ద లోన్ ఆల్సో. వాళ్ళ బుక్స్ బాగుంటే లోన్ కూడా ఎక్కువ ఇస్తుంది కదా. సో దే కెన్ ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్ కెపాసిటీ. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ కొత్త ఉద్యోగాలు వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతుంది. సో ఇదంతా కొంత సమయం పడుతుంది. ఈ నెక్స్ట్ 5-year టార్గెట్ మొత్తం గవర్నమెంట్ ఇది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడం, మార్కెట్లో లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడం, ప్రజల చేత ఖర్చు పెట్టి క్యాపెక్స్ని తీసుకురావటం. ప్రజల చేత ఖర్చు పెట్టడం అంటే నీ జేబుల నుంచి పెట్టమని కాదు, త్రూ రెడ్యూసింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, రెడ్యూసింగ్ ద ట్యాక్సెస్, ఇట్లా డబ్బుల్ని మిగిలిపించి ఖర్చు పెట్టిస్తారు. గతంలో గవర్నమెంట్ క్యాపెక్స్ ఎక్కువ ఉండేది, పబ్లిక్ క్యాపెక్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు పబ్లిక్ క్యాపెక్స్ తగ్గించేశారు, గవర్నమెంట్ తగ్గించేసింది బై డిఫాల్ట్గా. ఎందుకు? వాళ్ళు ఆ డబ్బుని ఇటువైపుగా డైవర్ట్ చేయాలి. సో దెర్ ఆర్ 2 ways మన ఎకానమీని పుష్ చేయడానికి. ఐదర్ గవర్నమెంటే డబ్బులు పెట్టి పుష్ చేయడం జీడిపిని, లేదా ఆ బెనిఫిట్స్ ప్రజలకి పాస్ ఆన్ చేసి వాళ్ళ చేత ఖర్చు పెట్టలేదు. ఈ 2 విధానాలు. ఇప్పుడు ఈ విధానంలో కూడా వాళ్ళు ఎక్కువ ఫ్రీ బీస్తో కనుక డబ్బులు పంపింగ్ చేసి ఉండుంటే అది ఉపయోగపడేది కాదు. సో వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇన్కమ్ తగ్గినా పర్వాలేదు, హవెవర్ మనకి ఇన్కమ్, అంటే మనం ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ఇన్కమ్ తగ్గుతుంది గవర్నమెంట్కి. సో దానివల్ల మనకు వచ్చే ఇన్ఫ్లో తగ్గుతుంది అని గవర్నమెంట్కి తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం మనకి ఇది పెరుగుతుంది కదా వాల్యూమ్.
వాల్యూమ్ పెరగడం వల్ల జిఎస్టీ కలెక్షన్ ఇంపాక్ట్ కదా గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. సో మనమేం ఇంపాక్ట్ కాం, వాల్యూమ్ బిల్డ్ అవుతుంది. సో మనం జిఎస్టీ కట్టడం వల్ల ఏమవుతుంది, జనాలు డబ్బులు ఏదో అడ్డగోలుగా పెట్టకుండా ఎకానమీని రివైవ్ చేసే వేలో ఖర్చు పెడతారు. ఓకే, మీరు ఎట్లా ఖర్చు పెట్టాలో మనం డిసైడ్ చేయం, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. బిగ్ ప్లేయర్ విల్ ఆల్వేస్ డిసైడ్ మనం ఏం చేయాలి. సో ఈ విధానంలో ఖర్చు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనివల్ల మనకి కన్జంప్షన్, ఇండియన్ కన్జంప్షన్ స్టోరీ విల్ గ్రో. ఇక అందులో డౌటే లేదు. ఆటో విల్ స్టిల్ గ్రో, అందులో డౌటే లేదు. వాల్యుయేషన్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయి, పాయింట్ అది. ఇప్పుడు పెరిగిన దానికి మనకి వాల్యుయేషన్ డివియేటెడ్గా కనిపిస్తుంది. వన్స్ వాళ్ళకి మళ్ళీ క్వార్టర్లీ అండ్ ఇయర్లీ నెంబర్స్ బయటకు వచ్చిన తర్వాత వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది. వాల్యూమ్స్ పికప్ అయినాయి కదా, అవును, ఆటోమేటిక్గా వాళ్ళకి పీఈతో ప్రాబ్లం రాదు, వాల్యుయేషన్ ఫేర్గానే ఉంటుంది. సో గోయింగ్ ఫర్ దట్, బట్ దట్ డజంట్ మీన్ అగైన్ డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్గర్ రిటర్న్స్ లైక్ 22, 23, 24, 25, 24 రిటర్న్స్. మార్కెట్లో స్టేబుల్ రిటర్న్సే వస్తాయి. ఎయిమ్ ఫర్ రైట్ పర్సంటేజ్. ఓకే, ఎక్కువ వస్తుందని మాత్రం ఎస్టిమేషన్స్ పెట్టుకోవద్దు. మార్కెట్ ఈజ్ నాట్ హియర్ టు గివ్ యూ ద రిటర్న్. నీకు రిటర్న్ వేయడం దాని పని కాదు. ఎర్నింగ్స్ చూసుకుంటూ గ్రో అవ్వటం స్టాక్ మార్కెట్ యొక్క పని. సో యాజ్ ఐ సెడ్ అగైన్ ఐ విల్ రివైజ్, బ్యాంక్స్ ఇన్ దట్ అంటే ఫైనాన్స్ సెగ్మెంట్, ఇన్ పర్టికులర్ ఫైనాన్స్, ఫిన్టెక్ కంపెనీస్ అండ్ ఎన్బిఎఫ్సిస్, నెక్స్ట్ కమ్ ప్రైవేట్ అండ్ పిఎస్యూస్ నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసరికి కన్సంప్షన్ థీమ్. ఇన్ దట్ పర్టికులర్ కన్సంప్షన్ థీమ్ ఆటో విల్ కీప్ గ్రోయింగ్. ఆటో పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ అగైన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్, అండ్ అదర్ ఎలిమెంట్స్ అన్ని కూడా యూ టేక్ లైక్ అప్లయన్సెస్ విల్ ఆల్సో, ఇప్పుడు వాల్యూమ్ పెరుగుతుందంటే ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో కో రిలేటెడ్ అగైన్ ఇవి పెరుగుతూ ఉంటాయి. కాంట్రాబెట్ కింద ఐటీ. ఇప్పుడు ఐటీకి మనం జస్టిఫై చేయడానికి దాని ఆర్డర్ బుక్ పెరుగుతుందంటే మన దగ్గర ఏం లేదు. బట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఎప్పుడో ఒకప్పటికైతే ఈ టారిఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కదా, అవుతుంది కదా ఏదో ఒక రోజుకైతే, కంటిన్యూ కాదు కదా లైఫ్లో. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, దే విల్ ఓపెన్ ద న్యూ గేట్స్, కొత్త గేట్స్ని ఓపెన్ చేసుకుంటుంది మార్కెట్. ఓకే, అక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే మార్కెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వీఆర్ హ్యావింగ్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ టు సర్వ్, టు గివ్ ద ఐటీ సర్వీసెస్. వీ విల్ ఓపెన్ ద న్యూ గేట్స్, అంతే తేడా. ఇట్ విల్ సాల్వ్, అవ్వకపోయినా వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో వాల్యుయేషన్స్ బాగున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇక్కడ నుంచి పెరిగేదే కానీ ఇంకా బ్యాడ్ చూసేదేం లేదు. ఐటీ వాజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ బ్యాడ్. సో దాని ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హెల్త్ కేర్ మైట్ ఆల్సో రివైవ్ ఇఫ్ టారిఫ్ ఈజ్ రిలాక్స్డ్. సో హెల్త్ కేర్ మీద యూఎస్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫోకస్ పెట్టచ్చు అని అనుకుంటున్నాము. సో హెల్త్ కేర్ విల్ ఆల్సో ఇంప్రూవ్. సో పర్టికులర్గా మనం ఎక్కువ ఇండియన్ కన్సంప్షన్ మీద ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఫార్మా అండ్ ఐటీ. ఓకే, దిస్ విల్ బెనిఫిట్ ఐ బిలీవ్. నేను చేస్తే ఇలా చేసుకుంటా. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.